100లో 85. నిర్మల్ జిల్లా బాసరా ట్రిపుల్ ఐటీ వద్ద ఉద్రిక్త వాతావరణం ఏర్పడింది. రెగ్యులర్ వీసీని నియమించి తమ 17 డిమాండ్లను పరిష్కరించాలని విద్యార్థులు 2 రోజులుగా ఆందోళన చేపడుతున్నారు. విద్యార్థులకు మద్దతుగా ఏబీవీపీ నాయకులు ట్రిపుల్ ఐటీ ముట్టడికి ప్రయత్నించారు. ఈ క్రమంలో సెక్యూరిటీ అధికారులు అత్యుత్సాహం ప్రదర్శించడంతో ఏబీవీపీ నాయకులకు స్వల్ప గాయాలయ్యాయి. ట్రిపుల్ ఐటీ సెక్యూరిటీ ఏబీవీపీ నాయకుల మధ్య తోపులాట జరిగింది. గత 2 రోజులుగా విద్యార్థులు నిరసన తెలుపుతున్నా ప్రభుత్వం పట్టించుకోవటం లేదు. రెగ్యులర్ వీసీని నియమించి విద్యార్థుల 17 హామీలను పరిష్కరించాలని విద్యార్థులు డిమాండ్ చేస్తున్నారు. ఈరోజు బాసరా ట్రిపుల్ ఐటీకి రావడం జరిగింది. నిరసన తెలపడంలో ఇక్కడ ఆటో డ్రైవర్లతో మమ్మల్ని ఇష్టం ఉన్నట్టు ఓడిపియడం కరెక్ట్ కాదు. మీకు అంతా ఉంటే మీరు పోలీస్ శాఖకి చెప్పండి, పోలీస్ వాళ్ళు చూసుకుంటారు. ఇక్కడ ఉన్న సెక్యూరిటీ అతి ఉత్సాహంతో అక్కడ ఉన్నటువంటి స్టూడెంట్ యొక్క ప్రాణాలు కూడా వీళ్ళే తీస్తున్నారని ఈరోజు ఏబీవీపీ అడుగుతా ఉన్నది. మీరు చూస్తున్నారు కాబట్టి ఈరోజు మా మీద మీరు చేంజ్ చేసుకున్నారు. ఇష్టం ఉన్నట్టు కళ్ళ మీద కొడుతూ ఉన్నారు, ఇష్టం ఉన్నట్టు అంగిలి ఇంపుతా ఉన్నారు. మీ వల్లనే విద్యార్థులు చనిపోతూ ఉన్నారు, మీ వల్లనే విద్యార్థులు చెడిపోతూ ఉన్నారు, మీ వల్లనే అక్కడ వీసీ కూడా రెగ్యులర్గా రావడం లేదు. మీరే వీసీలా లేకుంటే సెక్యూరిటీ గార్డులు ఆటో డ్రైవర్లే వీసీలా అని ఈరోజు ఏబీవీ ప్రశ్నిస్తూ ఉన్నారు. ఇక్కడ వీసీని నియమించాలని నిరసన చేస్తే ఇంత ఘోరంగా ఉండడం సరికాదు. సీఎం గారు మీకు సమస్యలన్నీ తెలుసు ఏ విధంగా ఉన్నాయో. ఖచ్చితంగా మీరు ఇక్కడనే రావాలి. ఈ 2-3 రోజులలో రాకపోతే ఇంకా తీవ్ర వ్యాప్తంగా దేశవ్యాప్తంగా కూడా ఉద్యమాల్ని ఆపమని ఏబీవీపీ గడ్డ నుంచి హెచ్చరిస్తుంది. ఈరోజు బాసరా ట్రిపుల్